సిద్దిపేట జిల్లా అక్బర్పేట బోంపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం కురిసిన అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయని రైతులు వాపోయారు. బలమైన గాలి, రాళ్లతో కూడిన వర్షం కారణంగా ఇంటి పైకప్పులు లేచిపోవడం జరిగింది. మార్కెట్ యార్డులో ఉంచిన ధాన్యము తడిసి ముద్దయ్యింది. 6 నెలలు కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల కారణంగా చేతికి అందకుండా పోయిందని రైతన్నలు కన్నీరు మున్నీరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. గ్రామం వీరారెడ్డిపల్లి మండల్ అక్బర్పేట బోంపల్లి మండల్ జిల్లా సిద్దిపేట. మా వ్యవసాయదారులము ఈ 10 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి కూడా ఈ అకాల వర్షం పడలేదు, ఈ వడగండ్ల వాన వల్లేదు. ఈ రాళ్ళు వాడి నష్టపోయినాం. ఒక్కొక్కరం 4 ఎకరాలు 5 ఎకరాల పొలాలు నాటేసినాం, బోర్లు వేసుకొని అంతా ఖరాబ్ అయిపోయినాము. ప్రభుత్వం చర్య తీసుకొని మాకేమైనా సాయం చేస్తేనే మేము బతకగలుగుతాము, లేకుంటే బతకగలం. ప్రభుత్వం కోరుతున్నాం, సీఎం గారిని కూడా కోరుతున్నాం. మాకు ఎలానే ఈ విధంగా ఏదన్నా సాయం చేస్తేనే బతకగలుగుతాం, లేకుంటే ఈ బతుకు తీరు లేదు మాకు, మేము బతకలేము. ఈ వడగండ్ల వానకు అనేకం రాళ్ళు పడి మొత్తం అన్ని ఉన్నాయని రాలిపోయినాయి. ఈ గులలను కూడా చూపిస్తున్నాం. ప్రభుత్వం చర్య తీసుకొని మా పట్ల గ్రామం వీరారెడ్డిపల్లి, మరి మా విలేజ్, మా వీరారెడ్డిపల్లి గ్రామంలో ఏవోనో కానీ ఏవిఓనో కానీ వాళ్ళందరినీ వచ్చి పరిష్కరించి మాకు సాయం చేయాలని మేము ప్రభుత్వం కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా వడగండ్ల వాన కురిసి మొత్తం రాళ్ళు పడి మొత్తం రాలిపోయి 10% రాలిపోయినాయి, మొత్తం రాలిపోయినాయి. వద్దు, ఏం ఆశ లేదు. ప్రభుత్వం దీన్ని చర్య తీసుకొని మాకేమన్నా రైతులకు సాయం చేయాలని కోరుతున్నాము. ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటే మాకు రైతులకు సాయం అవుతుంది, లేకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ధాన్యం అంతా ఖరాబ్ అయిపోయింది, మొత్తం పంట నష్టం జరిగింది, అడ్డం పడ్డది. రాళ్ళ వాన, విపరీతమైన రాళ్ళ వాన పడి బాగా రాలిపోయినాయి. చెప్పారని వర్షం పడ్డది. ఇంత పూర్తి వర్షము ఈ 10 సంవత్సరాల నుంచి మా విలేజ్లో పడలేదు, మేము చూడలేదు. చాలామంది ఇదే విధంగా చెప్తున్నారు. మేము చూసినప్పటికైనా ఇటువంటి వర్షం పడలేదు, బాగా పంట నష్టం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని చర్య తీసుకొని, మరి ప్రతి ఒక్క అధికారి దీన్ని చర్య తీసుకొని మాకు సాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇవన్నీ తీసి ఇల్లు తీసి ఇదంతా ఫోటో తీసినాం. మేము ఇలా ఉంటుంది తీసిన ఇవి అట్నే పోయి అట్లా రేకులు కట్టినాం.